గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న, భయపెడుతున్న పేరు ఏదైనా ఉంది అంటే అది సైబర్ మోసాలు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి లక్షలు, కోట్లు నష్టపోతున్న వారి గురించి మనం రెగ్యులర్‌గా వింటున్నాం, చూస్తున్నాం కూడా. చిన్నవారి నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా సరే వీళ్ళు టార్గెట్ పెడితే మాత్రం బుక్ అవ్వాల్సిందే. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఎంత కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో విరుచుకుపడుతూ ఉన్నారు ఇటువంటి సైబర్ మోసగాళ్లు. ఇప్పుడు మరో సరికొత్త పందాలు దిగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. పార్సెల్ డెలివరీ, ఓటీపీ చెప్పమంటూ కూడా మన దగ్గరికి వస్తారు. ఒకవేళ వారిని నమ్మి ఓటీపీ చెప్పామా ఇక మొత్తం లూటీ ఖాయమంటున్నారు పోలీసులు. అసలు మోసం ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఒక పార్సిల్ వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా సైబర్ మోసమేనని గ్రహించాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో బుకింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఓటీపీ అడిగితే మాత్రం అస్సలు చెప్పొద్దని సూచిస్తున్నారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం చాలా ప్రమాదకరమని, ఇలాంటి డెలివరీ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. అలానే మీకు తెలిసిన వాళ్ళకు కూడా అవగాహన కల్పించి మోసాలకు గురి కాకుండా కాపాడండి అని వివరిస్తున్నారు అధికారులు. సో మనది కాని పార్సల్ అంటూ వచ్చారంటే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే మన చేజేతులారా నష్టపోవడం ఖాయం అంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. బీ కేర్ఫుల్.